సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. అధిక వడ్డీకి అప్పులు తెచ్చారు, హడావిడిగా మేడిగడ్డ కట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు. రేపు మేడిగడ్డపై శ్వేతపత్రం విడుదల, అసెంబ్లీలో ప్రెజెంటేషన్. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ వ్యూహం. రెండవ రోజు బండి ప్రజాహిత యాత్ర, గడప గడపకు వెళుతోన్న ఎంపీ జనానికి అభివాదం చేస్తూ ముందుకు. పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం, ఆ విషయం అధిష్టానం చూసుకుంటుంది. పార్టీ బలోపేతమే లక్ష్యమన్న పురంధేశ్వరి. గుంటూరులో విడదల రజనీ సమీక్ష, డయేరియాను అరికట్టే చర్యలపై చర్చలు, రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా. ఏలూరు జనసేనలో కాపు వర్సెస్ తూర్పు కాపు, టికెట్ ఆశిస్తోన్న శేషు అప్పలనాయుడు, అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు. ఆసక్తికరంగా నూజిబీడు రాజకీయం, స్వతంత్ర అభ్యర్థిగా రామకోటయ్య ఇవాళ అనుచరులతో భేటీ. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థుల హడావుడి, టీడీపీ వైసీపీ పోటాపోటీ ఫ్లెక్సీలు, మొదలైన ఎన్నికల సందడి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసులో మరో మలుపు, సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు మార్చిన శివబాలకృష్ణ, ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక. అక్రమంగా కేసులు పెట్టారు, హామీలు నెరవేరేదాకా పోరాడతాం, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు. జీజీహెచ్లో 30 మందికి పైగా చికిత్స, వాంతులు విరేచనాలతో అడ్మిట్, ఆందోళన వద్దంటోన్న వైద్యులు. ఏవైఎఫ్ ఆందోళనలో ఉద్రిక్తత, ఏపీ రాజ్ భవన్ ముట్టడికి యత్నం, మెగా డిఎస్సి వెయ్యాలని డిమాండ్. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్, టీటీడీ ఫెన్సింగ్ ధ్వంసం, అప్రమత్తమైన అటవీ శాఖ. రాజమండ్రిలో దళిత సింహగర్జన సభ, 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహణ, కోనసీమ కాపు జేఏసీ మద్దతు. హైన్సాలో చలి బోనాలు, మహాలక్ష్మి ఆలయంలో పూజలు, తెల్లవారుజాము నుంచే బారులు. కలుషితమైన పూణే ఇంద్రాణి నది, విషపు నురగలు కక్కుతోన్న రివర్, వ్యర్థాలతో నల్లగా మారిన జలం. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.